హలో, నేను మిస్ రావు. వైఎస్ఆర్ తాడి గడపను తాడి గడప కింద మార్చేశారు. ఇది ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పు 9 నెలల తర్వాత అనేది కొంతమంది అంటున్నారు. ఈ మార్పు వెనక కృషి చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా సువేర గారు, సుంకర వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే. నమస్కారం అండి సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తాడి గడప గురించి మాట్లాడినప్పుడు పార్టీలో కూడా కొంతమంది ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. దానికి మీరు నా మీద దాడి కూడా చేశారు. నా బెదిరింపు ఫోన్లు కూడా వచ్చినాయి. అది ఇప్పుడు నాకు క్రెడిట్ నాది కాదు, ఇంకోటి కాదండి. అట్లా క్రెడిట్ అంటే ఇప్పుడు వైల్డ్ వుల్ఫ్ ఛానల్కి ఉంది. ఆ రోజు విషయాన్ని మీ ద్వారా వెళ్తాం మూలాన మాట్లాడటం మూలాన అందరూ కలిసి ఉండాలి. సమిష్టి నిర్ణయం తెప్పించేది ఒకళ్ళకి నాదేనని చెప్పడానికి. కానీ ఈ రోజుల్లో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్పడానికి ధైర్యం ఏముందంటే మన ప్రభుత్వం, మన పార్టీ, మన జిల్లా అనే ఒక అభిమానం. అదొక అవమానంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఆ పేరు పెట్టడానికి కూడా అవమానంగా ఫీల్ అవుతుంది. హైదరాబాద్లో నేను ఉన్నా కూడా నాకు ఒక అవమానం. ఆ ఊరు దాటి వెళ్ళేటప్పుడు మా ఊరు వెళ్ళాలన్నా కూడా సిగ్గుగా ఉండేది. అది మన ఆవేశం, కోపం. మరి అక్కడ పనిలే అచేతనత్వంగా ఉన్న ప్రభుత్వం అని మాట్లాడితే అక్కడ కొంతమంది ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి కొద్దిగా ఇదిగా మాట్లాడి నాకు డాగులు వేశారు. బంధువులు కూడా ఫోన్ చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళ ముఖ్య అనుచరులు కూడా కొద్దిగా స్థాయి మించి మాట్లాడారు. అంటే వాళ్ళకి నా నిజస్వరూపం తెలియదు కదా. పిల్ల చేష్టలు పిల్ల కాకులు కాళ్ళకేం తెలిసి ఉండేది అబ్బని వాళ్ళకి తగ్గేదేంటి మనం. అది ఉడతూపులు చాలా ఊపారు వాళ్ళు, బజారు చిల్లరగాళ్ళు వాళ్ళు అందరూ. మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం వెనక ఆత్మాభిమానం కనిపించింది. స్థానిక నేను కాదు కదా సుబ్బారావు గారు. ఇప్పుడు తాడిగడప పెనలూరు నియోజకవర్గంలో కొన్ని లక్షలాది మంది ఓట్లు వేశారు. వాళ్ళ అభీష్టం, వాళ్ళు ఎన్నాళ్ళు పడిన ఆవేదన, అవమానంగా ఫీల్ అయ్యారు. అక్కడ తాడిగడప తొలిగా మున్సిపాలిటీ తాడిగడప పేరుతో మున్సిపాలిటీ అయ్యింది. పెనలూరు, పోరంకి, తాడిగడప 3 ప్రాంతాలు కలిపి తాడిగడప మున్సిపాలిటీని చేసినప్పుడు ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మెహర్బానీ పొందడానికి, అక్కడ అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర మెహర్బానీ పొందడానికి ఎవనో తీసుకొచ్చి కడపని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? తాడిగడప మున్సిపాలిటీ పెట్టవచ్చు కదా. వైఎస్ఆర్ తాడిగడప అన్నిటికీ వైఎస్ఆర్ అని ఇలా తాత ముత్తాతల ముల్లే ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమైనా ప్రైవేట్ ఇడుపులపోయి ఎస్టేటా? వీళ్ళు ఏం పొడిచి బొక్కలు పెట్టారని వీళ్ళ పేర్లు పెట్టాలి. వీధులకినూ, జిల్లాలకి, ఇన్స్టిట్యూషన్స్కి. వీళ్ళ చరిత్ర ఎంత గొప్పదని వీళ్ళ చరిత్ర పెట్టుకుని మనం అందరం పునీతులం కావాలి. అంత వెన్నెముక లేనాడమా బానిసలా రాష్ట్రం అంటే? ప్రజాస్వామ్యమా లేకపోతే వీళ్ళది ఏమైనా జాగీర్దారులా? ఆ పేర్లు పెట్టడం తప్పండి. ఏ పేరు పెట్టినా కూడానండి. ఒక పేరు పెట్టాలంటే ఒక చారిత్రక నేపథ్యం ఉండాలి. ఆ వ్యక్తుల విశిష్టత సమాజంలో ఉండాలి. రేపొద్దున దావూద్ ఇబ్రహీం పేర్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది దేశంలోకి. ఇప్పుడు అట్లాగే విష్ణువర్ధపురంలో టైగర్ నాగేశ్వరరావు అని కూడా ఉన్నాడు. మరి ఆయన చేసినవి కూడా సాహసోపేతమైన దొంగతనాలు చేశాడు. అందుకని టైగర్ నాగేశ్వరరావు ఇది టైగర్ నాగేశ్వరరావు పేరు అని పెడతారు ఎవరన్నా? సో మొత్తం మీద తాడిగడప మీద శుభపరిణామం అండి అది. దాన్ని ఆయన తీసుకుని ప్రభుత్వం కూడా సానుకూలంగా తీసుకుని తక్షణమే స్పందించి చేయటం అనేది అక్కడ స్థానికంగా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చింది. నా ఉద్దేశం మరి నిన్న లెక్క ప్రకారం అయితే అక్కడ తారాజువులు పేల్చుకుని చాలా పండగ చేసుకోవాల్సింది. మరి నేను ఫాలో కాలేదు. అక్కడ తాడిగడప ప్రజలు మాత్రం నేను చాలా ఆనంద డోలికల్లో తూలి ఉంటారు. ఎందుకంటే అది ఆత్మగౌరవానికి సంబంధించింది కదా. ఫైట్ చేసినట్టు అనుకోవాలి మీరు. అంటే మీ ద్వారా ఎత్తి చూపాము. అంటే అవకాశం వచ్చింది అనుకోకుండా మన మధ్యలో సందర్భం రావటం మూలాన ప్రభుత్వం యొక్క పనితీరు బాగా పేలవంగా ఉంది, ఇదే పని అవట్లేదు 9 నెలల నుంచి ఏం చేస్తున్నారు అని అన్నాము. అన్నప్పుడు నేను ఒక మాట ఏమన్నానంటే ఏం బిగుతున్నారనే మాట అన్నా. అది అనకుండా ఉంటే సంస్కారవంతంగా బాగుండేది. అనేసిన తర్వాత బూత్ మాట ఏం కాదు అనేది. ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడే బూతుల కంటే ఏం కాదు కదా, ఆవేదన కూడా కదా. ఆ ఎమ్మెల్యేగా 2 కొమ్ములు లేవు కదా. నువ్వు నన్ను అంటావంటే వీళ్ళ జాగీర్దారు ఏమన్నా? ఇప్పుడు ఇతను మాట్లాడలేదా బూతులేమి? వచ్చి నాకేదో డాగులు వేయటం, నీ అంత చూస్తానండి ఏంటి వీళ్ళు చూసేదంతా బెజవాడ బెంచ్ సర్కిల్ దగ్గరకు వచ్చి మాట్లాడితే వీళ్ళు దమ్ముంటే రమ్మనండి ఒక్కొక్కడిని. సో మొత్తం మీద ఆ క్రెడిట్ సరే మీరు అవునన్నా కదా, అది చంద్రబాబు గారికి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, లోకేష్కి వెళ్ళాలి. అది నేను హ్యాపీ ఫీల్ అవుతా. అట్ట వెళ్ళేదట్ట తాడిగడప ప్రజలకి వెళ్ళాలి. తాడిగడప ప్రజలు, ముఖ్యంగా తాడిగడప ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలకి, తెలుగు వారికి వెళ్ళాలి అదంతా కూడా. సో ఈ మార్పు చూసిన తర్వాత ఏమనిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంటుందండి, పాజిటివ్గా తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా మీరు పిలిచినప్పుడు మాలాంటి వాళ్ళ మీద వచ్చినప్పుడు
చిడతలు పట్టుకు భజన చేయలేం కదండి. ఓ భజనలుగా అని మన వల్ల కాదు, ఉపయోగం కూడా లేదుగా ఉపయోగం లేదు. చేసినందువల్ల. ఇప్పుడు ఎవరైనా మనం ఏం చేస్తామంటే సమాజ హితం కోసం తప్పుదారో లేకపోతే పొరపాట్లు జరుగుతుంటే ఎత్తి చూపుతాం, మంచిని మంచిగా చెబుతాం, చెడుని చెడుగా అంటాం. నాకు మంచిగా చెప్పండి భజనే చేయండి అంటే అది వల్ల కాదు కదా, తప్పుదారి వెళ్తారు. ఇంకా 4 తప్పులు చేసుకుంటూ వెళ్తారు. మీరు పెడదారి పట్టేస్తే ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. భవిష్యత్తులో రాక్షసులు మళ్ళీ వచ్చి విశృంఖలంగా మళ్ళీ రాజ్యం వెళ్తారు. రాష్ట్రం బాగుండాలంటే మీరు చేసే పనుల్లో తప్పులు ఏమైనా ఉంటే చెబుతాం. మీరు ఒప్పులు చేస్తే పొగడాల్సి ఊహని అవసరం లేదు. దాని అర్థం మీరు మంచి చేస్తున్నారని. మంచిగా చేసినప్పుడు తప్పకుండా ఇట్టాకి పోగొడతాం. ఏమో దాంట్లో మన భేషజాలు ఏముంటాయండి. మంచి చేసినప్పుడు బ్రహ్మాండంగా మంచి చేశారు, ధన్యవాదాలు చెబుతాం, శుభాకాంక్షలు చెబుతాం, హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాం. మనకేం దీంట్లో ఈగోలు ఏముంటాయి మనకి? నాకెందుకు ఉంటుంది చెప్పండి, మీకెందుకు ఉంటుంది చెప్పండి. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితుల్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం, అంతే కదా. ఇప్పుడు నేనేమి చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ దగ్గర జీతం తీసుకుని భజన చేసే భజన సమాజం కాదు. మీరేం జీతం తీసుకుని చేసే జర్నలిస్టు కాదు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం గురించి అన్నిటి విషయాలు మాట్లాడుకుంటాం. మంచిని మంచి, చెడుని చెడు సరదాగా మాట్లాడుకుంటాం, విశ్లేషించుకుంటాం. దాంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేల్లో కూడా బాధలు ఉన్నాయి. ఆ మాట కూడా చెప్పాం కదా. ఎమ్మెల్యేలు కూడా చేయగలిగి కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో పనులు అవ్వట్లేదు. వాళ్ళు నియోజకవర్గంలో చేతగాని వాళ్ళగా ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య ఇబ్బందులు పడుతున్నారు అని కూడా చెప్పాం. చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, వెళ్ళట్లేదు అని చెప్పి ఆయన వెళ్తారండి. కాదు, తప్పుది. బాబు గారిలో కూడా తప్పు ఉంది. అది మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేలు కొన్ని పనులు అవటంలా ప్రభుత్వంలో ఎక్కడా కూడా. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా ఇంకా కంట్రోల్లోకి రాలే 9 నెలలుగా. ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తేనేమో వాళ్ళ యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కార్యకర్తలు 5 ఏళ్ల సప్రెషన్కి గురైన కార్యకర్తలకి విపరీతమైన కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే ఎమ్మెల్యేలు కూడా తీర్చలేకపోతున్నారు. కొన్ని హామీలు నెరవేర్చాలంటే ఫండ్స్ ఇది ఉంది. అయినా చంద్రబాబు గారు తిప్పలు పడతారు. ఢిల్లీ నుంచి ఆయనకొండ పరపతి ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క దీని మూలాన నిధులు వస్తున్నాయి. ఏదో పనులు మొదలెట్టారు నిదానంగా. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా మనం పూర్తిగా అందరినీ తప్పు ఉంటారు. ఒక 50-60 మంది ఉంటారు. మంచి చెడు రెండు వైపులు 164లో ఒక 50 మంది కొద్దిగా తలలు ఎగరేసేవాళ్ళు, తోకలు ఎగరేసేవాళ్ళు. మరి వాళ్ళ నైసర్గిక వాళ్ళ నిజస్వరూపాలు అయ్యి. సరే, ఈ పరిణామం జరిగిన తర్వాత ఈ మార్పు ఇంకొక డిమాండ్ వస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అవునండి, అసలు దాన్ని కూడా తీసేయాలి. కడప అండి, కడప అనేది దేవుని గడపది. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తాను గడపది. చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లా. ఎంతో మహనీయులు, సాహితీవేత్తలు, పుణ్యపురుషులు ఉన్న గడ్డది. కళాకారులు, కవులు, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారండి. దాన్ని తీసుకొచ్చి ఈ కుటుంబం పేరు పెడతాం ఏంటి? ఎవరు అసలు వీళ్ళు? అంత అవసరం ఏముందండి? ఏదో ప్రజలకి ఏదో బిచ్చమెతులు వేసినట్టు, కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వీళ్ళ పేర్లు పెట్టేసి మబ్బి పెడతాం జనాల్ని, కార్యకర్తల్ని. వాళ్ళ ఇంటికి పేరు పెట్టుకోమనండి. వాళ్ళ ప్రైవేట్ ఎస్టేట్లకి ఇంటికి ఇళ్ళకి బయట దర్వాజాలకు పెట్టుకోమనండి. రాష్ట్రంలో జిల్లాలకైనా ఎప్పుడో ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాలకు పేర్లు పెడతాం ఏంటండి? అర్ధరహితంలోనూ వాళ్ళ ఇష్టం. ఒక రకమైన అరాచకత్వం ఇది. ఇప్పుడు ఇది మార్పు కూడా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారు చేయాలి, అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇది చేయడానికి 9 నెలలు పట్టింది. నిన్న అదే తీసేస్తే ఏం పోయేదండి? మళ్ళీ ఎందుకు పెట్టాలి అదే మాట? అసలు వైఎస్ఆర్ తీసేసాం. మీకు మ్యాండేట్ ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం ఉంది, ప్రజల అభీష్టం ఉంది. ప్రజల అభీష్టం ప్రకారం కడప వైఎస్ఆర్ జిల్లాని పెట్టవచ్చుగా, ముందు కడపను పెట్టవచ్చుగా. వైఎస్ఆర్ కడప ఏంటి? నాన్ సెన్స్ కదా. అంటే జిల్లా పరిషత్ తీర్మానం చేసి పంపించాలేమో. ఏం అవసరం? ఇవన్నీ కొట్టి మాట్లాడండి. ప్రభుత్వాన్ని మించింది ఏది లేదు. తీర్మానం ఇప్పుడు ఏ తీర్మానం చేసిందని ముందు తాడిగాడు మున్సిపాలిటీ పేరు మార్చారు క్యాబినెట్లో. వీళ్ళు ఏదో చెబుతారు. ఇవన్నీ ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ ఏమైనా చేయవచ్చు. లీగల్ సెల్ లేదా, లీగల్ డిపార్ట్మెంట్ లేదా, దానికుండా బైపాస్ చేయడానికి, మనం చేయటానికి మనసుంటే మార్గం ఉంది. సుబ్బారావు గారు, ఒక నాయకుడు, ఒక పాలకుడు చేయదలుచుకున్నప్పుడు ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ అయినా చేస్తారు. రాజ్యాంగానికి, చట్టాలకి ఎన్ని మెలికలు పెట్టాలి అన్ని మెలికలు పెట్టి చేస్తారు. వద్దనుకున్నప్పుడు ఏదో సాగు చెబుతారు, తీర్మానం అంటారు, అది అంటారు, ఇది అంటారు.